సీరియల్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు తక్కువైపోయారు, కన్నడ వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి సీరియల్లో మీరు తీసుకుంటే ఒక ఇద్దరన్నా బెంగళూరు వాళ్ళు, తమిళ వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు తక్కువైపోయారు. మనని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి వేరే భాషలలో మనని అంతగా? అదే అవును. మరి వాళ్ళని ఎందుకు మనము ఇది చేయాలి? వాళ్ళని నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి? మేము డబ్బింగ్ చెప్పుకోగలం, మరి మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే ఫీలింగ్. అది మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వచ్చే వాళ్ళకి మేము తెలుగు వాళ్ళం ఎలా అయిపోయినామంటే లోకు అయిపోయింది. ఇక్కడ ఎవరు ఆర్టిస్ట్ లేరు, మనం తోపు ఆర్టిస్ట్ లో మనం, అందుకే మనం అక్కడ నుంచి పిలిపించిన అనే బిల్డప్ ఉంటుంది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది. ఒకటి బాయ్స్కి ఇచ్చిన రూము, అందులో వాష్రూమ్ లేదు, మొత్తం గర్ల్స్ అందరూ ఉన్నారు, అందులోకి నన్ను పంపిస్తుంది. ఆ వాష్రూమ్ యూజ్ చేసుకుని ఓ పని చేసినాను. సరే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే అప్పటిదాకా షార్ట్ ఆపుకోండి మీరు. హాఫ్ అన్ అవర్లో క్యారవాన్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది అప్పుడు క్యారవాన్? సో అవి పట్టించుకోవట్లేదు. నువ్వు రోజైతే క్యారవాన్ పెడతలేవు కదా, ఎప్పుడో బయటికి పోయినప్పుడు, టెంపుల్స్ పోయినప్పుడు అట్లాంటి. సార్ నార్మల్ గా మీరు చాలా మోసపోయారు డబ్బు విషయంలో. ఇప్పుడు నమ్మేటోనే కదా మోసం చేసేది. ఖచ్చితంగా కదా, నేను నమ్మిన, నేను అవలగాను కావచ్చు కదా, ఒక్కసారి రాలేదు వాళ్ళని ఎందుకు కదా. కీర్తి భట్తో ఒక మంచి ఫాదర్ రిలేషన్ ఉన్నది. చాలా రోజుల తర్వాత కలిసినాము. నువ్వు ముందులా లేవంటే నువ్వు కూడా ముందులా లేవు. నువ్వు నడిచే దారి వేరే అయిపోయింది. నువ్వు అటు పోతున్నావు, నేను ఇటు పోతున్నా. ఇప్పుడు నువ్వు నాతో అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేయట్లేదు, నేను నీతో కూడా పర్సనల్ విషయాలు షేర్ చేయట్లేదు. అలా ఫాదర్ మదర్ లేరు, నేను కూడా నా పెద్ద కూతురులాగా అనుకున్నాను. నేను పోను అంటే వాళ్ళకి వేరే పరిచయాలు అవ్వడాలు ఇవన్నీ అయిపోయినప్పుడు దూరం అవుతుంది. ఒక రోజు మీరు ఒక్క మనిషిని తలుచుకోగానే మీ మొహంలో హ్యాపీనెస్ వస్తుందంటే ఎవరు? నాకు రాజమౌళి సార్, ఆయన చూస్తే అంతే. నాకు ఐడెంటిటీ కొండ వెనకాల ఎక్కించుకుని నేను పోతుండే. ఈయన ఈరోజు భారతదేశం గర్వపడే స్టేజ్లో ఉన్నారు ఆయన. నాకు ఇప్పటికీ నేను నమ్మబుద్ధి కాదు. నాకు ఒక్కోసారి యాక్టింగ్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ నేర్పించింది కూడా ఆయన.